ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్ల్లో వర్తిస్తుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డ్ డిజైన్ మార్చబోతోంది. డేటా దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన కొత్త నిబంధనలను డిసెంబర్ నెలలో ప్రవేశపెట్టాలని UIDAI ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త కార్డు ఎలా ఉండబోతుందంటే, కొత్తగా రూపొందించే ఆధార్ కార్డుపై కేవలం ఫోటో, QR కోడ్ మాత్రమే ఉంటాయట. కార్డులో పేరు, చిరునామా, 12 అంకెల ఆధార్ నెంబర్ వంటి వ్యక్తిగత వివరాలు ఇకపై కనిపించవు. కార్డుపై అన్ని వివరాలు ఉండడం వల్ల డేటా ఎక్కువగా దుర్వినియోగం అవుతుందని అధికారులు అంటున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్తున్నారు. కొత్త కార్డు డిజైన్లో మొత్తం సమాచారం QR కోడ్లో సురక్షితంగా నిల్వ చేయబడుతుంది. దీన్ని సరైన ధృవీకరణ మార్గాల ద్వారా మాత్రమే పొందగలం. దీనివల్ల ఆధార్ డీటెయిల్స్ మరింత సేఫ్గా ఉంటాయి. డేటా దుర్వినియోగం అయ్యే అవకాశం తగ్గుతుంది. ఇప్పటికే హోటళ్ల వంటి సంస్థలు ఆధార్ నెంబర్లు, బయోమెట్రిక్ డేటాను అనధికారికంగా సేకరిస్తున్నారు. ఇలాంటి వాటికి ఇకపై అవకాశం ఉండదు. ఇక నుంచి ఆధార్ను డాక్యుమెంట్లా కాకుండా కేవలం వెరిఫికేషన్ కోసం మాత్రమే వాడేలా ఈ కొత్త డిజైన్ ఉండబోతుంది. ఇకపోతే త్వరలోనే కొత్త ఆధార్ యాప్ కూడా రాబోతుందని సమాచారం. ప్రస్తుతం ఉన్న ఆధార్ అప్లికేషన్ స్థానంలో కొత్త ఆధార్ యాప్ రానుంది. అందులో మరిన్ని కొత్త ఫీచర్లు ఉంటాయి. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా యాప్ ఓపెన్ అవుతుంది. యూజర్లు తమ ప్రైవసీని కాపాడుకుంటూ అవసరమైన సమాచారాన్ని మాత్రమే ఎంపిక చేసి పంచుకునే అవకాశం ఉంటుంది. అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను నేరుగా యాప్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. మొబైల్ లేని కుటుంబ సభ్యులను కూడా యాప్లో యాడ్ చేయవచ్చు. ఫేస్ అథెంటికేషన్ ఉపయోగించి మొబైల్ నెంబర్ ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఆధార్ యాప్ అప్డేట్ యాప్ ఎయిర్పోర్ట్లలో ఉపయోగించే టీజీ యాత్రా సిస్టమ్ తరహాలో పనిచేస్తుంది. అంటే డైలీ లైఫ్లో జరిగే రకరకాల వెరిఫికేషన్ ప్రక్రియలను వేగంగా, సురక్షితంగా మారుస్తుంది. ఈవెంట్స్, సినిమా హాల్స్లో ఎంట్రీ, హోటల్ చెక్-ఇన్లు, స్టూడెంట్ వెరిఫికేషన్ వంటివి ఇకపై ఈజీగా జరిగిపోతాయి. ఈ కొత్త కార్డు అందుబాటులోకి వస్తే ఇక నుంచి ఫిజికల్గా ఆధార్ కార్డ్ని జిరాక్స్ కాపీని క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు.